ఇంత క్రేజ్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే వేలల్లో రాస్తే వందల్లో మాత్రమే ఉంటాయి, లక్షల్లో రాస్తూ ఉంటారు. సొసైటీలో హైయెస్ట్ పవర్ ఉన్నది సివిల్ సర్వెంట్స్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు మెయిన్గా అంత డిఫరెన్స్ ఏంటి? అకాడమిక్స్లో 70-80% రావడం ఏంటి, సివిల్స్లో స్కోర్ చేయకపోవడానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సివిల్స్ మెంటర్ గంగాధర్ గారు. నమస్కారం గంగాధర్. నమస్తే అమ్మ. సో ఫస్ట్ సివిల్స్ అనగానే ఫస్ట్ అందరికీ షివరింగ్ వచ్చేస్తుంటుంది అండ్ క్రేజ్ కూడా అంతే ఉంటుంది. సో ఎందుకు ఇంత క్రేజ్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఆ వైపుగా వెళ్ళాలి, ఖచ్చితంగా క్రాక్ చేయాలి అని? బికాజ్ వేలల్లో రాస్తే వందల్లో మాత్రమే ఉంటాయి, లక్షల్లో రాస్తూ ఉంటారు. సో ఎందుకంత క్రేజ్? మీరే చెప్పారు కదమ్మా, లక్షల్లో రాస్తుంటారు, వేలల్లో వస్తూ ఉంటాయి ఉద్యోగాలు. సొసైటీలో హైయెస్ట్ పవర్ ఉన్నది సివిల్ సర్వెంట్స్కి అమ్మా. మామూలుగా చదువు వచ్చిన వాళ్ళకైనా రాకపోయినా కూడా కలెక్టర్ అంటే అది మంచి పోస్ట్గా ప్రతి ఒక్కళ్ళు ట్రీట్ చేస్తారు. కరెక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైనా సరే సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు హైలీ ఇంటెలిజెంట్ అని సమాజం ట్రీట్ చేస్తుంటారు. సో అటు అధికారంలో పవర్ కానివ్వండి, ఎంజాయ్ చేయడంలో కానివ్వండి, సమాజంలో రెస్పెక్ట్ కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా అది మోస్ట్ కవెటెడ్ జాబ్ అనమాట ఐఏఎస్ ఐపీఎస్ అనేవి. అంతేకాకుండా ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ ఎనీ కెపాసిటీ, మీరు ఎవరికి ఏం సమాజంలో ఏ సహాయం చేయాలన్నా కూడా ఇఫ్ యూ ఆర్ అ సివిల్ సర్వెంట్ మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీబడి వాంట్స్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ టు డూ ఏ జాబ్, ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఉద్యోగం సివిల్ సర్వెంట్. ఓకే. సో యూజువల్గా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? సో $1 million క్వశ్చన్. ఎందుకంటే కొంతమంది చాలా జీల్తో వస్తారు స్టార్టింగ్లో, తర్వాత ఒక 1 attempt 2 attempts అయిన తర్వాత ఫెయిల్ అయిపోతూ ఉంటారు, కొంచెం ఆ జీల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ అనేది చివరి దాకా ఎలా ఉండాలి? సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు మెయిన్గా రిజల్ట్ ఓరియంటెడ్గా చదవకూడదమ్మా, నాలెడ్జ్ ఓరియంటెడ్గా చదవాలి, టు గెయిన్ ద నాలెడ్జ్. ఎందుకంటే రిజల్ట్ అనేది ఇట్ ఈస్ ఏ కో ప్రొడక్ట్. మీకు మెయిన్ ప్రొడక్ట్ ఈజ్ యువర్ నాలెడ్జ్. దాంట్లో ఉండే సబ్జెక్ట్స్ కానీ ఇవన్నిటి పట్ల మీరు పూర్తి అవగాహన ఉంటే కనుక మీరు దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్, వెదర్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆర్ నాట్. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫలితం మీద దృష్టి పెట్టుకుని 1 or 2 years ఏదో కష్టపడ్డామని అనిపించి దానికి రిజల్ట్ రాకపోయేసరికి నిరుత్సాహపడిపోతుంటారు. అది సరైనది కాదు. నిజం చెప్పాలంటే 1 or 2 attempts లోపల ప్రిమెచ్యూర్ అటెంప్ట్స్ అవుతాయి. అవి 1 year 2 years లోపల. మినిమం ప్రిపరేషన్ 2 years పడుతుంది అనమాట. ఆ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ దే గివ్ ది అటెంప్ట్ అంటే ప్రాపర్ ప్రిపరేషన్ తోటి 1 or 2 attempts ఇస్తే ఖచ్చితంగా దే విల్ బి సెలెక్టెడ్. అలా కాకుండా అబార్టెడ్గా ప్రిపరేషన్ ఇస్తూ ఉంటారు, సరిగ్గా చదవరు అనమాట. ఊళ్ళో నుంచి రాగానే ప్రతి ఒక్కళ్ళు మనకి అకాడమిక్ స్టడీస్ వేరు, కాంపిటేటివ్ స్టడీస్ వేరు. డెఫినెట్లీ అకాడమిక్ స్టడీస్లో చదువుకుని 78% వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మేము బాగా చదువుతాం అనుకుంటారు. కరెక్ట్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ సివిల్ సర్వీస్. ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? అకాడమిక్స్లో 70-80% రావడం ఏంటి, సివిల్స్లో స్కోర్ చేయకపోవడానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి? అకాడమిక్స్లోకి వచ్చేసరికి అమ్మ మీకు నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు, అండ్ యూఆర్ నాట్ కాంపిటింగ్ విత్ ఎనీబడి. వెదర్ యూ గెట్ 70% or 80%, ఇట్ ఈస్ ఆన్ యువర్ ఓన్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే యూఆర్ కాంపిటింగ్ విత్ సంబడి. సో అక్కడ ఉండే పోస్టులు 1000 ఉంటే రాసేవాళ్ళు 10 లక్షల మంది ఉంటారు. సో ఆ 10 లక్షల మందిలో సీరియస్గా చదివేవాళ్ళు ఒక 50,000 60,000 మంది ఉన్నా కూడా దాంట్లోపల మీరు యూఆర్ వన్ ఆఫ్ ది 50,000 and the number of posts which will be selected are only 1,000. So దాంట్లో ఏమవుతుందంటే కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో యూ విల్ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ ఆల్ యువర్ పేర్స్, దెన్ ఓన్లీ యూ విల్ బి క్వాలిఫైయింగ్. సో మనస వాచ కర్మణ పూర్తి ఏకాగ్రతతోటి కాన్సన్ట్రేషన్ తోటి చదివినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎనీ టెన్షన్, ఎగ్జామ్ ఫియర్, సక్సెస్ వస్తుందో రాదు, ఇట్లాంటివి పెట్టుకోకూడదు అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ నాట్, ఎస్ యూఆర్ లెర్నింగ్ ద నాలెడ్జ్ అనే ఉద్దేశంతో ఇఫ్ యూ గో ఆన్ యువర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. సో అకాడమిక్ ఎగ్జామ్స్కి అండ్ ఆల్సో అలాగే సివిల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి డిఫరెన్స్ చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళకిను 2-3 attempts ఇచ్చిన తర్వాత క్లియర్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడ గెయిన్ అవుతున్నారు? ఎవరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయరమ్మా. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారనే వాళ్ళు కూడా 2-3 years చదివిన తర్వాతే
వాళ్ళు దే విల్ బి క్లియరింగ్ ఇట్. ఓకే ఓకే, అంటే వాళ్ళు రాసి ఉండరు అంతే, అంతకుముందు రాసి ఉండరు. సో వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ అనమాట. వీళ్ళు 2-3 ఎగ్జామ్స్ అనేసరికి వీళ్ళు ఏంటంటే సరైన ప్రిపరేషన్ లేకుండా వీళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే అబార్టెడ్ అటెంప్ట్స్ అయిపోతాయి. సో ఒకసారి కింద పడితే కానీ నొప్పి తెలిస్తే కానీ సరిగ్గా తెలియదు అన్నట్టుగా అప్పుడు దాంట్లోకి వచ్చి సరిగ్గా చదవడం, ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో స్ట్రాటజీ, దేనికైనా ఒక స్ట్రాటజీ అప్లై చేస్తూ ఉంటారు, లైక్ ఉద్యోగం చేస్తున్నప్పుడైనా సరే, చదువుకున్నప్పుడైనా సరే. సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏదైనా స్ట్రాటజీ ఉంటుందా, ఎస్పెషల్లీ సివిల్స్ ప్రిపరేషన్కి? ఖచ్చితంగా. ఏంటి ఆ స్ట్రాటజీ? దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయమ్మా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ స్ట్రాటజీ వేరు, మెయిన్ స్ట్రాటజీ వేరు, అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీ వేరు. ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి బ్రూస్లీ గురించి ఒక నానుడి ప్రచారంలో ఉంది. ఏంటంటే, I'm not afraid of a person who knows 10,000 kicks, but I'm afraid of a person who has practiced one kick 10,000 times. Okay. సో అలా గన్ షాట్గా, షూట్ షాట్గా మీరు పెట్టగలిగినప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో ఖచ్చితంగా తెలవాలన్నమాట మీకు స్పష్టంగా. సో చదివేది కొద్దిగా అయినా కూడా వాటి పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. అదే మెయిన్స్కి వచ్చేసరికి దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ టైప్, డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. సో మీకు వాస్ట్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. యూ షుడ్ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. డిస్క్రిప్టివ్ స్కిల్స్ అన్ని, ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్ని అక్కడ అవసరం అవుతాయి. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్, హౌ యూ ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్, ఇవన్నీ దాంట్లో వస్తాయి. సో మాక్సిమం ఒక 2-3 years అయితే మనము వెనకాల టైం అనేది తీసుకుంటూ ఉండాలి ప్రిపరేషన్కి. ప్రిపరేషన్ మినిమం 2 years అమ్మా. ఓకే. వితౌట్ 2 years ఇఫ్ యు ఆర్ గివింగ్ అన్ అటెంప్ట్, దట్ ఈస్ గోయింగ్ టు బి అబార్టెడ్. ఓకే. మీరు డిగ్రీలోనే చదువుతుంటే అది ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిఫోర్ యు ఆర్ గివింగ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, మినిమం 2 years అటెంప్ట్ కష్టపడి ఉంటే కనుక, ప్రిపరేషన్ ఉంటే కనుక, దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో ఆ 2 to 3 yearsలో కూడా ఎన్ని గంటలు చదవాలి? సో ఇప్పుడు మనకు కొన్ని కాలేజెస్ వచ్చేసాయి కాబట్టి ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, ఇవన్నీ ఇన్ని గంటలు చదవాలి డెఫినెట్గా అని చెప్తుంటారు. రోజుకి 16 గంటలు, 18 గంటలు. సో సివిల్స్ వాళ్ళు ఎన్ని గంటలు చదవాలి రోజుకి? ఎన్ని గంటలు చదువుతున్నాం అన్నది కాదమ్మా, ఎంత క్వాలిటీతో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు 8 hours చదువుతారా, 14 hours చదువుతారా, ఇట్ ఈస్ యువర్ విష్. బట్ మీరు చదివే టైం కూడా క్వాలిటీగా చదవాలి, పూర్తిగా ఇష్టపడి చదవాలి. ఇప్పుడు మీరు 16 గంటలు చదివారు, బుర్ర పని చేయడం లేదు, అయినా చదువుతూనే ఉన్నారు, ఉపయోగం లేదు. కరెక్ట్. బట్ ఇట్ మస్ట్ బి కన్సిస్టెంట్లీ రిపీటెడ్. అంటే ఒకరోజు 15 గంటలు చదివి ఇంకోసారి 4 గంటలు చదివి అట్లా ఉండకూడదు. రెగ్యులారిటీ అనేది మిస్ కాకూడదు అనమాట, కన్సిస్టెన్సీ అనేది మిస్ కాకూడదు. అండ్ స్మార్ట్, అంటే ఏవి చదవాలో అవే చదవాలి. ఇది పెద్ద ఓషన్ లాంటిది. సో మీరు చాలా మందికి సివిల్స్కి ప్రిపేర్ అయ్యడానికి మీరు హెల్ప్ చేశారు యాజ్ ఎ మెంటర్గా. సో మీరు చూసిన గుడ్ స్టూడెంట్స్ అండ్ బ్యాడ్ స్టూడెంట్స్ ఏంటి? అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ గుడ్ స్టూడెంట్ హ్యావ్? గుడ్ స్టూడెంట్ అంటే ఏదో క్యారెక్టర్ వైజ్, కాంటాక్ట్ సర్టిఫికేట్ వైజ్ కాకుండా ప్రిపరేషన్లో గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి? గుడ్ స్టూడెంట్ అంటే ఏంటమ్మా, ఎవరైతే తను ఏం చదువుతున్నాడో తనకు అవగాహన ఉంటుంది. ఓకే. తన దారి పాత్ పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్, వాట్ ఈస్ ప్రిపేరింగ్. బ్యాడ్ స్టూడెంట్ అనేసరికి ఏంటి అంటే, ఎవరు ఏ సలహా చెప్పినా అటు వెళ్ళిపోతూ ఉంటారు, దారి తప్పుతూ ఉంటారు అన్నమాట. సో దట్ వే దే విల్ మిస్ ది గోల్. కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పర్సిస్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పర్సివియరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఏదన్నా ఎంచుకునే దారిలో పర్ఫెక్ట్గా దానికి కావాల్సినవి అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటే, ప్రాపర్ గైడెన్స్ తోటి, మెంటార్ తోటి, దెన్ హీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. అంటే ఒక తపస్సు లాగా చేయాలి సివిల్స్ క్రాక్ చేయాలంటే అంటారు. అది నిజంగా తపస్సు అంటే చాలా కష్టతరం. యాక్చువల్గా నార్మల్గా తపస్సు చేయడం అనేది వెరీ కష్టతరం. సో నిజంగా అంతే కష్టతరము సివిల్స్కి ప్రిపేర్? తపస్సులాగా చేయాల్సిన అవసరం లేదమ్మా, డీవియేషన్స్ ఉండకూడదు. ఓకే. తపస్సులాగా చేసేంత ఇదేం ఉండదు దీంట్లో. ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ది కాన్సన్ట్రేషన్, ఫోకస్డ్గా ఉండాలి, డీవియేషన్స్ ఉండకూడదు, రిలాక్సేషన్ ఉండాలి. ఎందుకంటే మన మైండ్ కూడా ఇట్ హ్యాస్ టు బి రీజువనేటెడ్. ఓకే అమ్మా. సో మీకు ఇష్టమైన దాంట్లో రిలాక్సేషన్ కూడా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఫోకస్డ్గా ఉండాలి. దీంట్లో ఏమైపోతుందంటే యూజువల్గా డైవర్షన్స్ వచ్చేస్తుంటాయి. ఎట్లా అంటే చుట్టాల పెళ్ళిళ్ళకి, స్నేహితుల పెళ్ళిళ్ళకి, వాళ్ళతో వెళ్తూ తిరగడానికి, ఇలా యు ఆర్ నాట్ సపోజ్ టు స్పెండ్ టైం. సో అలాంటివి ఏమి ఉండకూడదు. 2 years 2 to 3 years పాటు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.